హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైతులందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ 22వ విడత నిధుల కోసం అయితే గనుక చాలామంది ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి నగదు రైతుల అకౌంట్లో జమ చేయడంపై ముఖ్య ప్రకటన అయితే వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మేము ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం తదుపరి విడత కోసం దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వీటితో పాటుగా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా రైతు భరోసా పేరు మీద అక్కడ లోకల్గా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు కొన్ని అమౌంట్స్ అయితే రైతులకు వేస్తుంటాయి. అయితే పీఎం కిసాన్ సాధారణంగా ఫిబ్రవరిలోనే అందాల్సి ఉన్నప్పటికీ కూడా 22వ విడత నిధులు ఈసారి కొంచెం లేట్ అయింది. మార్చి నెలాఖరు నాటికి రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం నుంచి ఇంకా అధికారిక తేదీ ప్రకటించినప్పటికీ కూడా ఈ పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు చెప్తున్నారు. నిధుల విడుదల ఆలస్యానికి కారణానికి ప్రధాన కారణం కేంద్రం చేపట్టిన అనర్హుల ఏరివేతే కారణమంటున్నారు. పథకంలో పారదర్శకత కోసం ప్రభుత్వం లబ్ధిదారుల రీవెరిఫికేషన్ చేపట్టింది. అక్రమ మార్గాల్లో ఈ పథకాన్ని పొందుతున్న వారిని గుర్తించి ఇప్పటికే లక్షలాది మంది అనర్హుల జాబితా నుంచి అయితే తొలగించింది అనర్హుల్ని. కేవలం అర్హత కలిగిన రైతులు మాత్రమే ఈ పథకం అందాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అంటున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పడాలంటే రైతులు అందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆధార్, ఓటీపీ ఉపయోగించి లేదా మీ సమీపంలోని సిఎస్సి కేంద్రాలకు వెళ్ళి కూడా బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ ఖచ్చితంగా అనుసంధానమై ఉండాలి, లింక్ అయి ఉండాలి. మీ పేరు మీద ఉన్న భూమి రికార్డులు పోర్టల్లో అప్డేట్ అయి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా 14 రాష్ట్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ విధానం ద్వారా రైతులకు ఒక యూనిక్ ఫార్మర్ ఐడి అయితే కనుక కేటాయిస్తారు. ఆ ఐడి ఉంటేనే భవిష్యత్తులో పీఎం కిసాన్ నిధులతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందడం సులభతరం అవుతుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్, అస్సాం తదితర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా మీరు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ వెంటనే చేయించుకోండి.